హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే థర్స్డే అని చింతపండు పులిహోర అయితే చేసుకున్నాం మార్నింగే. ఇంకా చింతపండు పులిహోర అయిపోగానే పక్కన గోరుచిక్కుడుకాయ అయితే వండుతున్నాం మా వారికి బాక్స్ కోసం అని చెప్పి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయడం లేట్ అయిపోయింది, కొంచెం లేట్గా లేచి పనులన్నీ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఒక పక్కన ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అంటే మా చిన్నత్తయ్యకి కొంచెం దగ్గు అయితే ఉంది బాగా. చింతపండు పులిహోర తింటే మళ్ళీ దగ్గు వస్తుంది కదా, అందుకని ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అవే అయితే కప్బోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి గందరగోళం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే కొంచెం నడవడం వచ్చింది కదా, ఇంకా గబగబా ఫాస్ట్గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఆ రోజు అయితే. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇంకా డీప్ క్లీనింగ్, కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేసేసాను. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా, ఇంక ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ మనం పిండి వంటలు అవన్నీ చేసుకోవాలి కదా, అందుకని ఇక లైట్గా వర్షం పడుతుంది. అస్సలు బయటికే రావట్లేదు హవీన్ అయితే, నేను ఇంట్లోనే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడే నేను బయటకు వచ్చానని చెప్పి వస్తున్నాడు అనమాట. మా చిన్నత్తయ్యకి అయితే అస్సలు దగ్గు కంట్రోల్ కావట్లేదు, అందుకని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ కూడా రాసిచ్చారు. చూడాలి ఇంకా ఇప్పుడైనా తగ్గుతుందో లేదో. ఆల్రెడీ 10 డేస్ నుంచి ఎన్ని సిరప్లు తాగినా కూడా ఏమి రిజల్టే కనిపించలేదు. ఎప్పుడైనా సరే డాక్టర్ చేతిలోకి వెళ్తేనే వాళ్ళ ట్రీట్మెంట్కే మనకు కరెక్ట్గా తగ్గుతాయి. మనం ఎన్ని సొంత ట్రీట్మెంట్స్ చేసినా సరే ఇంట్లో అదైతే మాత్రం సెట్ కాదు మనకి. సో ఇక అదే చెప్తున్నారు, దగ్గుకి అయితే మెడిసిన్స్ ఇచ్చాను, అయితే యూజ్ చేయమని చెప్పారు. ఇంక మా వారికి బాక్స్ అయితే పెట్టేసి ఆఫీస్కి అయితే పంపించాను. అవి కూడా పడుకున్నాడు. అవి పడుకోగానే ఇంకా చూసారు కదా, మా కిచెన్ అయితే పైన పటారం లోన్ లోటారం అన్నట్టుంది. కబ్బోర్డ్స్ అయిపోవడం వల్ల లోన్ ఎలా పడితే అలా తోసేస్తాం కదా, ఇంకా అలాగా చూడండి ఎంత చండాలంగా అయిపోయినాయో. నేను అసలు కబ్బోర్డ్స్ సర్దడమే మానేశాను. అంటే ఇంకా కుదరదు కదా బాబుతోటి. పడుకున్నప్పుడు చేయడానికి ఏమో సౌండ్ వస్తే లేచిపోతాడు, లేచిన్నంతసేపు మనం ఏమన్నా చేయాలి అంటే ఊరుకోరు. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా చేస్తున్నాను. ఇంక ఇవ పచ్చళ్ళన్నీ కూడా ఎప్పటి పచ్చళ్ళు అన్నీ పాడైపోయినాయి. ఇంక అవన్నీ కూడా కవర్లోకి అయితే వేసి పడేయడానికని పక్కన పెట్టేశారు. ఇంక ఎన్ని పచ్చళ్ళు, ఈ 2 పచ్చళ్ళే బాగున్నాయి. ఇంకా కబ్బోర్డ్స్ అన్నీ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకేంటంటే అన్నీ లోన్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా మనకేం కనిపించవు కూడా, అందుకని ఇంకా నేను నీట్గా సర్దాలి అని అయితే డిసైడ్ అయిపోయాను. ఎలాగో పండగ కూడా వస్తుంది కదా అని చెప్పి. నా చిన్నప్పుడైతే సంక్రాంతి అంటే సంక్రాంతి హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళైతే అప్పుడైతే ఏముంది, వాడని సామాన్లన్నీ పైన మూటలు కట్టి పెట్టేవాళ్ళు. ఆ మూటల్లో సామాన్లు, ఇంట్లో వాడే సామాన్లు అన్నీ, ఎన్ని సామాన్లు ఉన్నా సరే అన్నీ తోమేసి ఆరబెట్టుకొని మళ్ళీ సర్దుకునే వాళ్ళం. ఇదంతా ఒక రోజంతా పట్టేది. అంటే మా అమ్మ తోమింది అనుకోండి, నేను కడగడం, లేదంటే ఒకళ్ళు తోమితే ఒకళ్ళు కడగడం, ఒకళ్ళు ఆరేయడం, మళ్ళీ సాయంత్రం దాకా ఎండలో ఎండబెట్టి మళ్ళీ మూటలు కట్టేసి అలా పెట్టడం. మా అమ్మమ్మ వచ్చేది సాయంత్రం పూట. ఇంకొచ్చినాక అందరం కలిసి సర్దేసి అవసరమైన కింద ఉంచుకొని అవసరం లేని అన్ని మళ్ళీ మూటల్లో పెట్టి పైన పెట్టేసేవాళ్ళం. అసలు ఆ పాతకాలం రోజులే చాలా బాగుండేవి. ఇప్పుడైతే ఎవ్వరు అంత క్లీన్ చేసి అదంతా ఏం లేదు. పైగా మాకైతే ఇక్కడ ఎక్కువ సామాన్లు ఏమి ఉండవు, మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాండేటరీగా అవసరమైనవి తప్పించి ఎక్కువ సామాన్లు ఏమీ ఉండవు కాబట్టి అన్నీ మేము యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే అన్నీ క్లీన్ చేయట్లేదు, కొన్ని మాత్రం క్లీన్ చేస్తున్నాను. మెయిన్గా ఇప్పుడు వాడుతున్నవి మాత్రం అన్ని నీట్గా పేపర్లు వేసేసి సర్దేస్తున్నాను. ఈ పేపర్స్ అన్నీ కూడాను మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో వేయడమే. అంటే నేను ప్రెగ్నెన్సీలో వచ్చాను కదా, దాని తర్వాత ఇంకా ఇలా ఎక్కి ఇన్ని పనులు చేయాలంటే ప్రెగ్నెన్సీలో కష్టం కాబట్టి అప్పుడు నా దగ్గర ఎవ్వరు లేరు హెల్ప్కి కూడా. అందుకని నేనైతే అసలు అలాంటి రిస్క్లు ఏమీ చేయలేదు. ఒకవేళ మా వారు ఉన్నప్పుడు చేద్దాము అన్నా కూడా ఆయన అయితే అస్సలు ఒప్పుకోరు, చిరాకు పడతారనమాట. నాకు వచ్చేదే ఒక్కరోజు లీవు, ఆ రోజు కూడా ఇలా చేస్తావా అని చెప్పి. ఇంక అందుకే అయినా నాకు అంత ఓపిక ఉండదు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్నిసార్లు ఎక్కడం దిగడం మార్చుకోవడం, ఇక్కడే అక్కడ మొత్తం చేంజ్ చేసేస్తున్నాను. మీరు ఇందాక చూసినట్టయితే కబ్బోర్డ్ ఎలా ఉంది, ఈ తర్వాత నేను సర్దినాక ఎలా ఉందో కూడా చూడండి మీరు. ఓకేనా. ఇక్కడంతా కూడా స్టీల్వి బాక్సులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేనైతే ఇక్కడ నీట్గా పేర్చుకుంటున్నాను. నేను ఎప్పుడు సర్దుకోలేదు, అంటే సర్దుతాను కానీ నీట్గా ఎప్పుడు సర్దుకోలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైము నా సొంతంగా నేనైతే సర్దుకుంటున్నాను. ఎలా వస్తుందేమో తెలియదు. ఎప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ ఉండేవాళ్ళు, అత్తయ్యనో మాడబడుచు వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడైతే నా సొంతంగా నేనే సర్దుకుంటున్నాను. అవి అయితే పడుకున్నాడు. ఇంక మా అత్తయ్య వాళ్ళు ఏమో కూర్చొని ఉన్నారు. మా అత్తయ్య ఏమో ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలు అవి ఇందాక పచ్చడి అవి తీసిచ్చాను కదా, అవి అయితే క్లీన్ చేస్తానని అయితే చెప్పారు. ఇంకా అవి షింక్లో చాలా అంట్లే అయిపోయినాయి, గెంట్లువి అవి ఇవి. ఇంకా అవన్నీ ఇచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ న్యూస్ పేపర్స్ అయితే వేసేసుకొని మళ్ళీ నీట్గా ర్యాక్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇది మొత్తము చేసుకోవడానికి చాలా టైం పట్టినా సరే అలా నీట్గా క్లీన్ చేసుకున్నాక మనకి బాగుంటుంది అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్న మన కిచెన్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది. అండ్ కొన్ని సరుకులు అనుకోండి తవ్వకాల్లో నుండి కూడా మనకు చాలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట.
సో అందుకని నేనైతే సంక్రాంతికి క్లీనింగ్ అయితే చేయాలి అని స్టార్ట్ చేశాను. ఇదంతా చేసేసరికి నా పని అయితే అయిపోయింది ఫుల్గా. ఇంక ఇక్కడ అంతా నీట్గా కింద మాకు ఇక్కడ స్పూన్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళము, అదంతా తీసేసి స్టాండ్ మొత్తము స్పూన్స్ మొత్తము పాతవి చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి, అవి మాత్రం అన్నీ స్టాండ్లో అంట్లు దానిలో వేసేసాను. ఇంకా అత్తే తోముతూ ఉన్నారు. ఇంక ఇక్కడ కింద అంతా క్లమ్జీగా ఉంటుంది అనమాట, తోసేస్తాను అన్నీ అలాగా హడావిడిలో. అందుకని ఇప్పుడు అదివరకులా కాదు, కొత్తగా అయితే పెట్టాలని చెప్పి ఇప్పుడు ఒక డబ్బా పెట్టాను కదా ప్లాస్టిక్, అప్పుడు డిమార్ట్లో తీసుకొచ్చింది, దానిలో మొత్తం ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో సరుకులు అనేవి మనకి కింద ఉంటేనే కొంచెం ఈజీగా తీసుకోవడానికి అవుతుంది. పైన పైన పెట్టేస్తే ఒకటి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం అంటే మనము పట్టించుకోము. మా ఇంట్లో ఎక్కువ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి, అంటే ఏ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అవి అలా ఉండిపోతాయి అన్నమాట. ఇంకా అప్పటికి నేను ఒకసారి ఒక మూట ప్లాస్టిక్ డబ్బాలన్నీ మా అత్తయ్య వాళ్ళకి పంపించాను. అక్కడైతే అందరూ ఉంటారు కదా, అందరూ ఉన్నప్పుడు చాలా అంటే ఎవరికైనా కూరలు వేసేయాలన్నా ఏమన్నా ఇవ్వాలన్నా ఎవరైనా వచ్చి వెళ్ళేటప్పుడు, మేము వచ్చి వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయి, నేను అక్కడికే పంపిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చాలానే ఉన్నాయి. ఈసారి మళ్ళీ అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు పంపించేయాలి. ఇంకా అక్కడ అంతా కూడా పేపర్లు అయితే వేసి సర్దినాక ఇక్కడైతే వచ్చాను పైకి. అసలు ఈ మూల కప్బోర్డ్ సర్దడం మాత్రం చాలా కష్టమైపోయింది. అక్కడేమో గ్యాస్ ఉంది, అక్కడ అస్సలు గ్యాప్ లేదు. ఇంక ఇవన్నీ సర్దాలి. నేనైతే ఒక పక్క కొంగిపోయాను, ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు. అసలు ఒక హౌస్ వైఫ్కి ఉండే కష్టాలు మామూలు కష్టాలు కాదండి. ఇల్లు మొత్తం సగపెట్టాలి, ఇంట్లో ఎక్కడ ఏమున్నాయని అన్ని బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి. సగం దాంతో మన బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోద్ది కదా. ఇంక ఇక్కడంతా కూడా సరుకులు అయితే ఉన్నాయి, సరుకులన్నీ కూడా పైన అయితే పెట్టేస్తున్నాం. సరుకులు అంటే మనం ప్యాకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తాయి, అందుకని అక్కడంతా పెట్టేశాను. ఆ ర్యాక్ అయితే అస్సలు అందట్లేదు, అందుకే ఇంకా అలాగే పై నీట్గా సర్దేశాను. ఈ కింద ర్యాక్ మాత్రం నీట్గా సర్దుకుంటున్నాను. అంతా బూజులు అయిపోయినాయి. అసలు వంటగదిలో ఎక్కడ చూసినా కాక్రోచ్లే ఉన్నాయండి. అసలు ఈ కాక్రోచెస్ ఎలా పోతాయో అర్థం కావట్లేదు. అప్పటికి నీట్గానే మెయింటైన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ అంతా సర్దేశాను. ఇంక మా అత్తయ్య వాళ్ళని అడుగుతున్నాను ఎలా ఉంది, బాగానే సర్దానా లేదా అని చెప్పి. సరే ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నం అయితే కుక్ చేయాలి, అందుకే ముందు చివరి కప్బోర్డ్ అయితే క్లీన్ చేశాను, అంటే దుమ్ము అది పడుతుంది కదా అని చెప్పి. హవి కోసమని సపరేట్గా అయితే రైస్ కుక్ చేస్తున్నాను. అప్పటికే హవి లేచాడని చెప్పి ఇంకా అన్నం కుక్ చేస్తున్నాను. మా అత్తయ్య భుజాన్ని వేసుకుంటే ఇంకా ఏడవకుండా మళ్ళీ నిద్రపోయాడు. ఇంకా నిద్రపోయినా సరే వండేసి అక్కడ పెట్టామంటే కనుక ఇబ్బంది ఉండదులే అని చెప్పి వండేస్తున్నాను. మాకు ఆల్రెడీ వంట మార్నింగ్ కూర అయితే అయిపోయింది. మా వారికి ఆ పులిహోర వండేటప్పుడే కొంచెం రైస్ అయితే తీసేసి నేను బాక్స్ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు మాకైతే వేడివేడిగా అన్నం వండుకుంటూ పక్కన పనులు చేసుకుంటున్నాను. ఇక్కడంతా ఏంటంటే మనకి మెయిన్గా ఉప్పులు కారాలు అవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఆ పైన అంతా ఏంటంటే కందిపప్పు అని, పెసరపప్పు అని, నెయ్యి, సోయాబీన్స్, మళ్ళీ మనకి బిర్యానీ మసాలాలు అవి ఉంటాయి కదా, అవి, పంచదార, టీ పొడి అన్నీ పైన పెట్టుకుంటున్నాను. మెయిన్గా మనం ఎక్కువ ఏం వాడతాం, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, రాగి పిండి మా హవి కోసమని, ఇంకా అలాంటి మెయిన్గా నేను ఎప్పుడు తరచూ తీసే అన్నీ కూడా ఈ కప్బోర్డ్లో పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే నాకు వంట చేసుకునేటప్పుడు నాకు చేతికి ఈజీగా అందుతాయి అనమాట, అలాగా. అందుకని నేను ఇక్కడ అన్నీ ఎప్పుడు అవే పెట్టుకుంటాను. సో అందుకని అంతా ఆర్గనైజ్ చేసేసాను. అంతా చాలా ఫార్వర్డ్లో తీసాను అసలు. ఎందుకంటే వీడియో అయితే నియర్లీ 1.5 hours to 2 hours అయిపోయింది. దాన్ని మొత్తం 4x స్పీడ్లో 5x స్పీడ్లో పెడితే వీడియో అయితే ఇలాగా అయిందనమాట. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు సంక్రాంతికి ఏం క్లీనింగ్ చేస్తారు? కిచెనే క్లీన్ చేసుకుంటారా మాకులాగా, లేదంటే అదివరకు పాతకాలంలాగా సామాన్లన్నీ కడుక్కుంటారా, ఏంటి ఎలా చేస్తారనే చెప్పండి. ఇంకా పెండింగ్ నాకు ఏముండిపోయినాయి అంటే కప్బోర్డ్స్ ఉండిపోయాయి, బట్టల కప్బోర్డ్స్. అవి కూడా ఇంకొక రోజు సర్దాలి. ఈ కప్బోర్డ్స్ ఇంత చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ సర్దడానికి నాకైతే 3 hours పైనే పట్టింది. నేను 11 o'clockకి స్టార్ట్ చేశాను. అసలు నాకైతే ఎన్నిసార్లు ఎక్కి దిగి నా పని నిజంగా అయిపోయిందండి. బాబోయ్ మామూలుగా లేదు. ఎప్పుడైనా కానీ మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండాలండి. హెల్ప్ చేసేవాళ్ళు మనం ఒకటి తీసుకుంటుంటే వాళ్ళు మనకు అందించేలా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలము. ఇక హెల్ప్ చేసేవాళ్ళంటే ఇంకా బాబుతోటి ఎవరు ఉండరు, కనీసం బాబుని చూసుకున్న చాలు. ఇంకా పిల్లలతోటి చేసుకోవడం అంటే అంతకంటే కష్టము. ఇంకా అప్పటికి మా అత్తయ్య అయితే ఇంకా షింకులు వేసిన దాంట్లో వరకు అయితే తోమేశారు. ఇక నేనేమో ఇక్కడ అన్నీ సర్దుకుంటా ఉన్నాను. మా వారు ఉన్నారంటే ఆయన అయితే హెల్ప్ చేయరు. ఇంకా మగవాళ్ళంటే తెలిసిందే కదా, తట్టు ఆయనకి డస్ట్ ఎలర్జీ అయితే ఉంది. ఇంకా కొంచెం దుమ్ము ఇదైనా కూడా డస్ట్ ఎలర్జీ వచ్చి తుమ్ములు అయితే నాన్ స్టాప్గా ఆగవు. అందుకని నేను కూడా అస్సలు హెల్ప్ అడగను, నేనే చేసుకుంటాను నా వల్ల అయినంతవరకు. ఇప్పుడైనా చేయడానికి కారణం మళ్ళీ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. ఇప్పుడు ఏవో పుష్కరాలు ఉన్నాయంట. ఇంక మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్తామంటే మా అత్తయ్య కూడా వెళ్తానంటున్నారు. ఒకవేళ మధ్యలో వెళ్ళాల్సి వస్తుందేమో తెలీదు. సరే ఎందుకులే రిస్క్, వాళ్ళు వెళ్ళేలోపే పనులు అయితే చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం పండగ వరకు ఉంటారు. ఒకవేళ మా ఆడపడుచు వాళ్ళు ఊరు వెళ్తే కనుక వెళ్ళిపోతారు, లేదంటే ఉంటారు.
సరే ఎందుకు ఇంకా పని చేసుకుంటే ఇంకా పిండి వంటలు కూడా స్టార్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడంతా కూడా సరుకులు ఉంటాయి అనమాట. చిన్న చిన్న ప్యాకెట్లు ఓపెన్ చేసి క్లిప్పులు పెట్టవన్నీ అవన్నీ ఒక బేసిన్లోకి అయితే తీసి సర్దేసి కింద ర్యాక్లో పెట్టుకున్నా. సో అవి తీసి నేను చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే హవీకి డేట్స్ అని, బాదామ్స్, సీడ్స్, నట్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది కూడా మనకు అందుతుంది కదా. పైన ర్యాక్స్ అనేవి మనకు అందవు కాబట్టి మనం ఎక్కువగా యూజ్ చేయని, అసలు తక్కువగా వాడే అన్ని పైన పెట్టుకోవడం బెటరు. మన చేతికి అందుబాటులో మనం రోజు ఖచ్చితంగా వాడే అన్ని మనకు చేతికి అందుబాటులో అయితే పెట్టుకోవాలి. సో ఇది చూసారా, మొత్తం సర్దినాక ఎంత ర్యాక్స్ ఖాళీ వచ్చిందో, పైన ర్యాక్ అంతా ఖాళీ వచ్చేసింది. ఇంకా ఇక్కడ అంతా నీట్గా చేసేసాను. ఇక్కడ అంతా ఇందాక అంతా క్లమ్జీగా ఉంది కదా, ఇక్కడ అంతా నీట్గా చేసేసి మొత్తం తుడిచేసి గ్యాస్ స్టవ్ కూడా బాగా పాడైపోయింది ఇవాళ. అంటే మార్నింగ్ చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు వాటర్ అంతా వచ్చేసాయి. దాని తర్వాత హవీకి రైస్ కుక్ చేసినప్పుడు వాటర్ వచ్చేసాయి. అలానే కాదు, చాలా మనం ఊరికి కుక్ చేస్తేనే గ్యాస్ స్టవ్ అంతా పాడైపోద్ది కదా, అది క్లీన్ చేయాలి. సో ఫైనల్గా ర్యాక్స్ అన్నీ సర్దేశాక ఇంత చెత్త వచ్చిందండి. న్యూస్ పేపర్స్ ఇన్ని వచ్చాయి. యాక్చువల్లీ మా వారు ఈసారి న్యూస్ పేపర్స్ వేయొద్దు అని చెప్పారు. నేను మర్చిపోయి వేసేసాను అనమాట. న్యూస్ పేపర్స్ వేస్తే కూడా కాక్రోచెస్ అయితే వస్తాయంట. అనవసరంగా వేశాను, నాకు నిజంగా గుర్తులేదు. ఇంకా మనకి న్యూస్ పేపర్స్ వేయడం అలవాటు అయిపోయింది కదా, దానివల్ల ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక కవర్లోకి అయితే పెట్టుకుంటున్నాం. మాకు డస్ట్బిన్ చెత్త వాళ్ళు అయితే రేపు వస్తారు, మాకు ఆల్టర్నేటివ్ డేస్ వస్తారు. నిన్న వచ్చారు, మళ్ళీ రేపు వస్తారు. ఇంక ఇవన్నీ డస్ట్బిన్లో పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇంకా రేపు వాళ్ళు రాగానే వేసేయచ్చు. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ కవర్సే. ఉపయోగపడతాయి అని చెప్పి అలా తీసి పక్కన పెట్టడం అయ్యే పెద్ద పెద్ద సంచులకి అయిపోయినాయి. అందుకే ఈసారి అయితే పడేస్తున్నాను నేనైతే. ఇంకా అత్తయ్య అంట్లు అయితే క్లీన్ చేసేసారని చెప్పాను కదా, చాలా బాక్సులు అలాంటివి వాడని కొంచెం దుమ్ముగా అనిపించాయి. అన్నీ కూడా అయితే అత్తయ్య వాష్ చేస్తూ ఉంటే ఇక్కడ నేను మంచం అయితే వేసి ఆరబెట్టేశాను. మిగిలినవన్నీ మేము వాడుతూనే ఉంటాం కాబట్టి అవి అయితే ఏమి కడగలేదండి. ఇంకా అత్తయ్య అయితే చాలానే కడుగుతున్నారు. ఇంతలోపు నేనైతే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి టీవీ దగ్గర అంతా కూడా నీట్గా చేస్తూ ఉన్నాను. మా చిన్నత్తయ్య ఏమో అవిని పట్టుకొని ఆడిపిస్తున్నారు. అంతలోపు ఇక్కడ టీవీ దగ్గర అంతా కూడా చెత్త, మొత్తం టీవీ ముందు అంతా గ్యాప్ లేకుండా అయిపోయింది. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను నేను. ఇంకా లాస్ట్కి అంతా నీట్గా క్లీన్ చేసాకైతే మీకు వీడియో అనేది చూపిస్తున్నాను. మ్యాండేటరీ కావాల్సినవే పెట్టుకుంటాను ఇక్కడ కూడా నేను. హవీకి మెయిన్ కార్స్ కావాలి, ఆ కార్స్ మాత్రం అక్కడే ఉంచేసాను. కలర్ రింగ్స్ అని కొన్ని బొమ్మలని అవి ఉంచాను. ఇంక ఇక్కడ చూసారు కదా, మా చిన్న అత్తయ్య తిప్పలు కాదు, ఆయన పట్టుకోలేక నేను అత్తయ్య ఏదో ఒక పని చేస్తూ ఉన్నాము. అవి ఏమో ఆ పనుల్లో ఉన్నాడు. ఇక్కడ ఈ మంచానికి సైడ్లు కొట్టుకుంటాయి అని చెప్పి క్లాత్ అయితే కట్టించాము, అది ఊడిపోయిందని అత్తయ్య అయితే కడుతున్నారు. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, అత్తయ్య ఇంకా చాలా క్లీన్ చేస్తున్నారని చెప్పి ఉన్న గెంటెలు, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు అన్నీ చిన్నగా ఉన్నాయి. అన్నీ నీట్గా కడిగారు. అసలు ఎప్పటి నుంచో కొన్ని అసలు వాడకుండా అలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ కూడా క్లీన్ చేశారు. సో ఇంక ఇవన్నీ తిరగేసుకుంటే తొందరగా నీళ్ళు గారిపోతాయి. ఒక 2-3 అవర్స్ ఇలా వదిలేసాం అనుకోండి, ఇక అన్నీ నీట్గా సర్దేసుకోవచ్చు. ఇంక అక్కడైతే ఆరబెట్టేసి మళ్ళీ వచ్చేసాను నేను లోపలికి. ఇంక ఫైనల్గా నేను సర్దుకున్నానండి. ఎంత నీట్గా సర్దుకున్నానని నన్ను నేనే మెచ్చుకుంటున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది, నేను నీట్గానే సర్దుకున్నానా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేంటో మరి ఆడవాళ్ళకి ఇంతే కదా, మనం ఒకసారి ఏమన్నా పని చేసామంటే తెగ మురిసిపోతాము. ఇక్కడ కిందంతా ప్లాస్టిక్ బాక్స్లే పెట్టాను. ఇంక ఇక్కడంతా చిన్న సరుకులు, ఆ పై ర్యాక్ అంతా ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు బయట ఆరబెట్టినవి అన్నీ కూడా తెచ్చి పైన పెట్టాలి. ఇక్కడంతా ఎంత ఖాళీ వచ్చిందో నాకైతే భలే అనిపించింది. ఈ మూలన మాత్రం ఎక్కువగా వాడం కాబట్టి సరుకులన్నీ ఇటే పెట్టేసా, అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి సోప్స్ అని, డిష్ వాషర్లు అన్నీ కూడాను. ఇంక అంతా అయిపోయిన తర్వాత అంతా సర్దేసినాక ఇంక ఇల్లు కూడా ఇంకేముంది, అదొక్కటే కదా, ఇల్లు కూడా దులిపేసి అని అయితే అన్నారు. సరే ఇంకా అదొక్కటే ఎందుకులే, ఫ్యాన్కి కూడా చాలా బూజు అయితే పట్టేసింది. చాలా రోజులు అయిపోయింది, నియర్లీ 1 month 2 months అవుతుంది ఫ్యాన్ బూజు దులపక. అందుకని ఫ్యాన్కి కూడా బూజు అయితే దులుపుతున్నాను. ఫుల్ దుమ్ము వచ్చేస్తుంది అసలు. హవీని అయితే బయటికి పంపించాను నేను. మా చిన్నత్తకి మా హవీకి బాగాలేదు కదా, మీరైతే బయటికి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ అసలు ఉండొద్దు, దుమ్ముకి మీకు డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి అని అయితే చెప్పాను. ఇంకా ఫ్యాన్ అయితే అస్సలు అందట్లేదు. సరే అని చెప్పి చైర్ అయితే ఎక్కి క్లాత్తో తుడుద్దాం అనుకున్నాను, అదే అందట్లేదు. మనమేమో అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాం కదా, అందుకని. పైగా మా ఇల్లు చిన్నదే కాబట్టి క్లీనింగ్ 3 hours పైనే పట్టింది, ఎంత చిన్న ఇల్లు అయినా కూడా. అదే ఇంకా పెద్ద ఇల్లు, మా విజయవాడ ఇల్లు అనుకోండి, ఒక రోజంతా సరిపోయింది, అంత ఉంటుంది. పెద్ద ఇల్లు కదా, సో చాలా టైం పడుతుంది, చాలా రూమ్స్ ఉంటాయి. ఇవైతే 2 rooms. ఇంకా ఫ్యాన్కి అయితే తట్టలుగా బూజు పట్టుంది, అస్సలు ఎంత దులిపినా వస్తుంది. ఇక మామూలుగా లేదు. కానీ ఏంటంటే ఒకసారి అంత నీట్గా చేసుకోవాలి కదా అని చెప్పి నా ఒళ్ళంతా దుమ్మే, నాకైతే ఒక రకంగా అయిపోయిందనమాట. కాకపోతే ఏంటంటే ఇలాగా దుమ్ము దులిపేటప్పుడు మనము కర్చీఫ్ అయితే కట్టుకోవాలి. నేను కట్టుకుంటే నాకేంటో ఊపిరాడినట్టు అనిపిస్తుంది, అందుకనే నేనైతే ఇంకా కట్టుకోను.
కానీ అలా కట్టుకోవాలి, లేదంటే మనకు కూడా డస్ట్ ఎలర్జీ అయితే వస్తుంది. ఇంకా వాళ్ళు ఎదురుగా ఉన్నారనమాట, అటు పక్కకి వెళ్ళండి ఇక్కడ ఉండొద్దని అయితే అలాగ చెప్తున్నాను. ఇక ఈ విండోస్ కూడా మెస్ కదా, అందుకని నీట్గా దులిపేసుకుంటున్నాను. ఒకసారి పనిలో పని ఒకసారి నీట్గా దులుపుకున్నానంటే ఇంకా పండగ వరకు కొన్ని రోజుల వరకు అయితే అవసరం ఉండదు కదా, అందుకని చెప్పి నీట్గా అయితే దులిపేసుకుంటున్నాను. ఒకసారి ఇలా చేసుకుంటాను, ఏదో పోనుకు వచ్చినట్టు చేస్తే ఇలా చేస్తా, లేదంటే ఇంకేమి చేయను అనమాట. ఇంక అంతే కదా, ఆడవాళ్ళందరూ అంతే. ఇక నాకేంటంటే మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్ అంతే. ఇంకా సంక్రాంతికి మా మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఇక దంచుకునే వాళ్ళండి, పిండ్లన్నీ కూడా దంచుకొని పిండి వంటలు అయితే చేసేవాళ్ళు. రోకలి పోటు అంటారు కదా, మా నాన్న అయితే భలే దంచేవాడు అరిసెలకి వాటికి. అన్ని పిండి వంటలు భలే చక్కగా చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడైతే అసలు పిండి వంటలు చేసుకోవడం కూడా మ్యాక్సిమం మానేశారనే చెప్పొచ్చు అందరూ. ఏంటంటే ఏం చేస్తాంలే చాకిరి అది ఇది అనుకుంటాం, కానీ ఇంకా పండగలన్నీ మరుగున పడిపోతున్నాయా అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదైనా విలేజ్ లైఫే చాలా బాగుంటుంది, సిటీలో ఏది ఉండదండి. పండగైనా మామూలు రోజైనా అన్ని రోజులు ఒకేలా ఉంటాయి. ఏంటో లైఫ్ అంతా చాలా చేంజ్ అయిపోతుంది కదా. ఇంకా అంతా దులిపేశాక దుప్పట్లన్నీ చేంజ్ చేసేసి పరుపులు కూడా ఇవాళ మార్నింగ్ అయితే బాగా మబ్బుగా ఉంది కదా, సడన్గా భలే ఎండొచ్చింది. ఇక ఎండొచ్చింది కదా అని చెప్పి అన్నీ బయటేసేసి ఇవన్నీ క్లీన్ చేసేసి దుప్పట్లన్నీ వాష్ చేసేసాను. ఇంక ఇక్కడ మా చిన్నత్తయ్య బెడ్ మీద అయితే చాలా మెడిసిన్స్ అని అవి బొమ్మలని అవి ఇవి చాలా ఉండిపోతాయి. ఇది ఒక స్టోర్ రూమ్లా చేసాం మంచాన్ని. ఇక దాని మీద ఉన్నాయి అన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా ఆ దుప్పటి కూడా నీట్గా దులిపేశాను. ఫ్యాన్ దులిపాం కదా, బాగా బూజు వచ్చేసింది. ఇంకా అంతా అయిపోయినాక నీట్గా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసి ఇల్లు తుడుచుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది. బూజులు దులిపినాక లేదనుకోండి కసకసలాడుతున్నట్టు కాళ్ళ కింద ఏదో ఉన్నట్టు అలా ఉంటుందన్నమాట. అందుకని ఇంక ఇక్కడైతే నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. వాళ్ళని మాత్రం లోనకి రావద్దని చెప్పేశాను. అవికి అన్నం అయితే కుక్ చేశాను కదా, ఇంకా మా అత్తయ్యనే పెట్టేమన్నాను. నేను బాగాలేను కదా, నాకు దుమ్ముగా ఉన్నాను, నేను పెట్టద్దులే అని చెప్పి నేనైతే పనులు చేసుకుంటున్నాను. నాకేంటంటే ఒక పని స్టార్ట్ చేశాను అంటే ఆ పని అంతా అయిపోవాలి, అప్పుడు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పటికే టైము 1:30 అట్లా అయిపోయింది. నేను 11 o'clockకి స్టార్ట్ చేశాను కదా, 1:30 అయిపోయింది. ఇంకా ఇల్లంతా నీట్గా ఊడుస్తున్నాను. ఎంత ఊడ్చినా బూజు దులిపినాక ఏంటో బూజుగానే అనిపిస్తుంది. ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్ అంతా పెట్టేసుకున్నాను, నీట్గా అయిపోయింది. కానీ మళ్ళీ ఎప్పుడైనా మనం బూజు దులిపినాక ఇల్లంతా ఊడ్చినాక తుడిచినాక కూడా మళ్ళీ ఊడిస్తేనే ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే అదే అనిపిస్తుంది. సో మీకు అంతే మీరు అలాగే చేస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా చెప్పండి. ఇంకా వాళ్ళనైతే మాత్రం లోన్కి రావద్దని చెప్పా. షింక్ ఏంటో బీభత్సంగా లీక్ అయిపోతుంది, వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. రోజుకి 3-4 మ్యాట్స్ వేయాల్సి వస్తుంది అక్కడైతే మాత్రము. ఎందుకో తెలీదు, షింక్ మాత్రం బాగా లీక్ అవుతుంది. ఓనర్ ఆంటీ వాళ్ళకైతే చెప్తే వాళ్ళేమో కింద వాటర్ కింద ఏమన్నా చెత్త ఉందేమో నీట్గా క్లీన్ చేయండి అని చెప్పారు. రిపేర్ వాళ్ళని అడిగితే సరేలే ఇంకా అది క్లీన్ చేసుకోవాలి ఒకరోజు. ఇంకా మాప్ అయితే ఫాస్ట్గా పెట్టేస్తున్నా. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, ఎంత నీరసంగా ఉందంటే. కానీ తప్పదు, ఇది క్లీన్ చేస్తే కానీ వాళ్ళు లోపలికి రావడానికి లేదు, నేను తినడానికి లేదు. ఇంకా పెండింగ్ మ్యాట్స్ ఒక్కటే కదా, మ్యాట్స్ కూడా అయితే తీసి మార్చేస్తున్నాను. అంటే మనం దుమ్మంతా పడింది కదా, ఇంకా అవి ఒక్కటే ఎందుకులే మళ్ళీ కాళ్ళ కింద దుమ్ము వచ్చి మళ్ళీ ఇల్లంతా దుమ్ము అయిపోద్దని ఇంకా మ్యాట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ఇంకా దుప్పట్లు అయితే వాషింగ్ మిషన్లో కూడా వేసేసాను. అవి అయితే వాషింగ్ మిషన్ అవుతూ ఉంది. సో ఫైనల్గా నా పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఆ రోజు ఇంకా నాకు ఓపిక ఉంటే కనుక ఆ కబోర్డ్స్లో బట్టలు కూడా సర్దుదాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. తర్వాత ఇంకా అంటుల స్టాండ్ కూడా వాష్ చేసుకుందాం అనిపించింది. చెప్పాను కదా షింక్ అయితే లీక్ అవుతుంది, మ్యాట్ తడిసిపోతుందని చెప్పి ఇక ఆ మ్యాట్ మళ్ళీ వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని వచ్చి ఇంక అంట్లు స్టాండ్ కూడా నీట్గా తోమేసుకుంటున్నాను. సరే ఇన్ని తోమాం కదా, ఇది ఒక్కటే ఎందుకులే పాపం బిక్కు అనుకుంటా ఉండడం అని చెప్పి ఇది కూడా నీట్గా తోమేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది పెట్టేసుకున్న తర్వాత మిక్సీ అయితే బాగా మురికి పట్టేసింది. మిక్సీ కూడా కొంచెం స్క్రబ్ చేసుకుందాము. వాటర్ అయితే పెట్టలేదండి, మళ్ళీ మీరు వాటర్ పెడతారా మిక్సీకి పాడైపోద్ది కదా అని అయితే అనుకుంటారేమో. జస్ట్ స్క్రబ్ చేసి క్లాత్తోనే తుడుచుకున్నాను, వాటర్ అయితే పెట్టలేదు. అప్పుడు ఏంటంటే మనకి మిక్సీ అనేది చక్కగా నీట్గా అయిపోద్ది. మనం విడిగా ఎంత క్లాత్ తుడిచినా అంతగా పోయినట్టు అనిపించదు నాకు. ఇంకా కొంతమంది అయితే వాటర్ వేసి కూడా కడుగుతారు, నేనైతే అట్లా ఎప్పుడేం చేయలేదులేండి. నేను అందుకే ముందే చెప్తున్నాను, నేను వాటర్ పెట్టి అయితే కడగలేదు, జస్ట్ స్క్రబ్ చేసేసి వెట్ క్లాత్తో తుడిచేసాను. అది చూసారు కదా ఎంత నీట్గా తెల్లగా అయిపోయిందో. ఇక ఇది ఒక్కటే ఎందుకు అలా ఉండాలి అని చెప్పి అలా ఒక్కటి అని చెప్పి అలా పెంచుకుంటూ వెళ్తాం కదా మనం. ఇక ఆడాలి అంతే. ఇంకా లాస్ట్కి స్టవ్ అంతా అసలు చండాలం అయిపోయింది. ఇక ఇవన్నీ తీసేసి నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక అదొక్కటి క్లీన్ చేసేసుకొని అన్నం తినాలి. ఫుల్ ఆకలి నీరసం వచ్చేస్తుంది. అవి ఏమో లోన్కి వచ్చేస్తున్నాడు. ఇంక ఇల్లంతా క్లీన్ అయింది కాబట్టి నేను కూడా అలా లోన్కి అయితే వచ్చేయమన్నాను. ఇంకా బయట ఎంతసేపు ఉంటారులే అని చెప్పేసి
ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసేసరికి నాకైతే అస్సలు ఓపిక లేదండి. ఇక తొందరగా ఇది అయిపోయినాక ఒక కొన్ని డేస్లో పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తాము. ఈసారి అయితే చాలా పిండి వంటలు చేయాలనుకుంటున్నాము. చెక్కలు, చక్రాలు, గవ్వలు, కజ్జికాయలు అలాగా. కాకపోతే ఒక రోజులోనే అన్నీ చేయలేము. రోజుకోటిలా చేసుకుందాం అనుకుంటున్నాం. బాబుతోటి కష్టం కదా! అందుకని నాకు కూడా అంతగా ఎక్కువ పని చేయలేకపోతున్నాను. డెలివరీ అయినాక బాడీ చాలా డెలికేట్ అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే నిజంగా. సో ఫైనల్గా గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను. షింకులో అయితే ఇంకా అంట్లు ఉన్నాయిలేండి. ఇక అయితే తోమే ఓపిక ప్రస్తుతానికి నాకు లేదు. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక నేనైతే తినేస్తూ ఉన్నాను. వాళ్ళకి అన్నం పెట్టేశాను. ఇంకా నేను కూడా ఇక్కడ కూర్చొని చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకొని తింటుంటే అవి ఏమో ట్రైపాడ్ చుట్టూ తిరుగుతున్నాడు. ట్రైపాడ్ పెట్టాను అనమాట. అదేంటి కనుక్కోవాలన్నట్టు దాని చుట్టూతే తిరుగుతూ ఉన్నాడు. భలే అనిపించింది నాకైతే. అసలు ఫుల్ నీరసం వచ్చింది. నేను తినేసరికి అప్పటికే 2 o'clock అయిపోయింది. కానీ పని మధ్యలో తినాలి అంటే ఏం చేయలేము. అందుకని చెప్పి కంప్లీట్ అయ్యే వరకు నేనైతే తినను. ఇక్కడ చూసారు కదా మన బుజ్జి హవీష్ గారు అయితే ఎంత క్యూట్గా వచ్చి ఇక్కడ అల్లరి చేస్తున్నారు. మీరైతే హవికి దిష్టి చుక్క పెట్టండి అని చెప్పారు కదా, నేనైతే పెట్టానండి. రెడ్ చుక్క పెట్టాను. ఇక్కడ నుదుట్లో ఇక్కడ మనకి చెవు పైన పక్కన ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. కనతలో అరికాలికి పెట్టాను. రోజు పెడతానండి. నేను సరిగా పట్టించుకోపోవడం వల్లే బాబుకి కూడా ఇదొక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇంకా తినేసిన తర్వాత బట్టలన్నీ కూడా దుప్పట్లు అయితే ఆరబెట్టేసి ఇక్కడ ఆ సామాన్లన్నీ ఆరబెట్టాం కదా, అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాము. ఇంకా పడుకున్నాను అంటే ఇంకా బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా అస్సలు లెగబుద్ధి కాదు, లెగవలేం కూడా. ఇంక ఇవన్నీ సర్దేసి నేనైతే ఫ్రెష్ అయిపోవాలి. అంటే దుమ్ముంది కదా, అవి నా దగ్గరే ఉంటాడు కాబట్టి నేనైతే మళ్ళీ నీట్గా నీళ్ళు పోసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటే ఇంకా బాబుకి కూడా ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే నేను అత్తయ్య మా హవి కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్ని పడేయడంలో. అన్నీ సర్దేసుకొని ఈ బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. చిన్ని స్పూన్లు ఉన్నాయి. అసలు ఆ స్పూన్లు ఉన్న విషయం కూడా నేను మర్చిపోయాను. అంత అడుగుకి వెళ్ళిపోయినాయి అనమాట. అవన్నీ కూడా చాలా దొరికాయి అడుగున. మాకు ఈ సరుకులు సర్దేటప్పుడు చాలానే దొరికాయి. సో ఇలాగా అన్నీ నీట్గా అయితే బేర్ చేసుకొని లోన్ అయితే అన్నీ సర్దేశాము. సర్దిందైతే నేను వీడియో తీయలేదు. మొత్తం సర్దేశాక ఎలా ఉంది ఏంటి అనేది అయితే వీడియో తీశాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే మీరు ఇక్కడ వరకు చూసినందుకు ముందుగా థ్యాంక్ యూ. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మోటివేషన్ తెచ్చుకోండి. ఇంట్లో పనులు నీట్గా చేసేసుకోండి కొంచెం ఓపిక్గా. ఇక్కడ స్పూన్స్కి గంటలకి 3 సపరేషన్లు అయితే ఉన్నాయి. అవి అయితే ఇక్కడ చాపర్ బోర్డ్ అయితే నాకు తెచ్చేస్తున్నాడు అనమాట. మోసుకొని వచ్చాడు ఎంతో కష్టపడి. అక్కడ దాకా తెచ్చాడు కదా క్యూట్గా అని చెప్పి వీడియో తీస్తుంటే అయ్యగారు అయితే ఇవ్వట్లేదు. మళ్ళీ ఇంకా మా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళైతే బయటే కూర్చొని ఉన్నారు అత్తయ్య వాళ్ళు. ఇంకా కూర్చొని పులిహోర అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అయితే తినట్లేదులేండి. ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా వాష్ చేసి ఆరేసాం కదా, ఇంకా అవన్నీ కూడా ఆరుతున్నాయి. ఇంకా బొంతలు అయితే ఉన్నాయి. బొంతలు అయితే ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను. అప్పటికి 3 అయిపోయింది. సరే ఇంకా వేసేద్దాము, వేసేసి ఇంకా అంతా నీట్గా చేసేసుకుందాం అని చెప్పి చెప్పాను కదా, ఒకసారి పని అయిపోవాలి అదేదో పూనకం వచ్చినట్టు అన్నట్టు. ఇవన్నీ చేసేసరికి నాకైతే ఫుల్ లెగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అన్నీ వచ్చేసాయి. కానీ తప్పదు కదా, మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఇట్లా నీట్గా చేసుకోకపోతే ఇంకా చాలా కష్టము, ఇల్లు పాడైపోయిద్ది. ఇప్పుడు దాకా సరిగా పట్టించుకోలేదు నిజానికి ఇల్లుని. అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, బాబుతోటి అవ్వదు కదా. ఇంక ఇప్పటి నుంచి అయినా కొంచెం బాగా కేర్ తీసుకొని ఇల్లు నీట్గా ఉంటేనే మనం నీట్గా ఉంటాం. ఇల్లు నీట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఏంటంటే ఏమీ జారవన్నమాట ఇంట్లోకి. మనం ఇల్లు పిచ్చిగా పెట్టుకొని అంత హెల్తీ ఫుడ్ తిన్నా సరే మనం హెల్తీగా ఉండము. సో ఇక్కడ ఇంకా పరుపులన్నీ కూడా వేసేసి బెడ్షీట్ అంతా కూడా సెట్ చేసుకున్నాను. ఇంక ఇల్లు అయితే ఒక ఫ్రెష్గా, చాలా హ్యాపీగా, చాలా నీట్గా అనిపించింది. ఇల్లు అయితే చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ విండోస్ ఇవన్నీ కూడా దులిపాను, ఫ్యాన్ కూడా దులిపేశాను. ఇంకే ఫ్యాన్ దులిపినాక ఏంటంటే ఒకసారి ఫ్యాన్ వేసుకోవాలి, ఇంకా ఏమన్నా బూజుంటే పడిపోద్ది. దాని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2025 క్యాలెండర్ కూడా ఎప్పుడో వచ్చింది, మా మామయ్య తెచ్చారు. సో ఇంకా 2025 కోసమే ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా కూడాను. సో ఇంకా వంటగది అంతా కూడా ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా మంచం అంతా క్లీన్ చేసుకున్నాము. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఫైనల్గా నా కిచెన్ అంతా ఇలా నీట్గా సర్దుకున్నాను. మీరు బిఫోర్కి ఆఫ్టర్కి చూసుంటే ఎంత డిఫరెన్స్ ఉందో కదా. ఒకవేళ మీకు నచ్చిందా నేను ఎలా సర్దుకున్నాను అనేది కూడా ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేయండి. సో నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. సో బాగానే సర్దుకున్నానా లేదా అని చెప్పేసి ఇంకా ర్యాక్స్ అన్నీ కూడా మంచిగా సర్దుకున్నాను. ఇందాడ పైన ఖాళీ ఉంది కదా, బయట మంచం మీద ఆరేసిన ప్లాస్టిక్ బాక్సులు అన్నీ కూడా నేనైతే పైన అయితే సర్దేశాను. అండ్ ఇవాళ మేము ఈవినింగ్ హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అవికి టెస్ట్లు అయితే వచ్చాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఇదైతే ఇంకా క్లీనింగ్ వరకే తీశాను. ఇంకా తర్వాత ఏం చేసాం ఏంటి అనేది అయితే ఇంకా నేను తీలేకపోయాను. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్, నీరసము, చాలా అంటే చాలా నీరసము, హెల్త్ అంతా అప్సెట్ లాగా అనిపించింది. అండ్ బయట బట్టలన్నీ కూడా ఆరుతా ఉన్నాయి. ఎండ అయితే బాగా ఉంది. ఎన్ని రోజులకు వచ్చింది అబ్బాయి ఎండ అయితే మాత్రము. సో అదండి సంక్రాంతి కోసం మేమైతే సిద్ధమైపోయాము. సంక్రాంతి పండగకి సిద్ధమైపోయాము. ఇక్కడైతే చూసారు కదా స్పూన్స్కి, గెంట్లకి అన్నిటికీ ఎలా సపరేట్గా పెట్టుకున్నామో. సో ఎక్కువగా నేను ప్లాస్టిక్ యూజ్ చేయనండి, స్టీల్వే యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ డబ్బాలు ఏంటంటే ఎప్పుడైనా అవసరం కోసమని అలా పక్కనైతే పెట్టుకొని ఉంచుకుంటాను. ఇంక ఈ పోపు డబ్బాలు ఇవన్నీ కూడా ప్లాస్టికే యూజ్ చేస్తాను, కలర్స్ కనిపిస్తాయని. అదే స్టీల్ అనుకోండి మనకి అర్థం కాదు కదా, అందుకని కూడా. ఇంక ఇక్కడ అంతా బెల్లమని, మినపప్పు, వేరుశనగపప్పు అలాంటివన్నీ పెట్టేసుకున్నాను. పాపడ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. సో అదండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేసేయండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని కూడా చెప్పండి. ఇంకా పెండింగ్ ఏంటంటే నాకు బట్టలు కప్బోర్డ్స్ ఒకటి ఉన్నాయి. అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే నాకైతే అయిపోద్ది. ప్రస్తుతానికైతే నాకు ఓపిక లేదు. ఈ రోజుకైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే ఇంతే. హవి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు, ప్రస్తుతానికి బాగానే ఆడుకుంటూ ఉన్నాడు, బాగున్నాడు. ఇంకా షింకులు అంట్లన్నీ కూడా అత్తయ్య వాళ్ళే క్లీన్ చేసి అక్కడ పెట్టేశారు. సో ఇల్లు మాత్రం తల మెలమెల అన్నట్టు చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా వాళ్ళైతే బయట ఉన్నారు, నేను మాత్రం ఇల్లంతా సర్దేసుకున్నా. అప్పటికే 3:30 అయితే అయిపోయింది. దాని తర్వాత అవి అయితే ఫీడింగ్ తీసుకొని పడుకున్నాడు. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.